హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలకృష్ణ. మీరు చూస్తుంది బాలకృష్ణ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఎడోబ్ ఫోటోషాప్ 7.0 టూల్స్ పార్ట్ 5 గురించి చెప్పుకుందామండి. సో ఇప్పటి వరకు 4 పార్ట్స్ చెప్పుకున్నాం. దానికోసం ఫోటోషాప్ 7.0 ఓపెన్ చేసుకుంటున్నాం. టూల్స్ పార్ట్ 1లో రెక్టాంగులర్ మార్క్ టూల్ అండ్ మూవ్ టూల్ గురించి, టూల్స్ పార్ట్ 2లో లాసో టూల్, అందులో ఉన్న సబ్ టూల్స్, అలాగే మ్యాజిక్ వ్యాన్ టూల్, టూల్స్ పార్ట్ 3లో క్రాప్ టూల్ ఒక్కదాని గురించి చెప్పుకున్నాం. టూల్స్ పార్ట్ 4లో స్లైస్ టూల్ గురించి చెప్పుకున్నామండి. ఇప్పుడు టూల్స్ పార్ట్ 5లో హీలింగ్ బ్రష్ టూలు, ప్యాచ్ టూలు, అలాగే క్లోన్ స్టాంప్ టూలు, అలాగే ప్యాటర్న్ స్టాంప్ టూలు, ఈ నాలుగిటి గురించి చెప్పుకుందామండి. ఈ నాలుగిట్లో మెయిన్ మనకైతే ఈ హీలింగ్ బ్రష్ టూలు, ప్యాచ్ టూలు, క్లోన్ స్టాంప్ టూల్ అనండి. ప్యాటర్న్ స్టాంప్ టూలు అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, కాకపోతే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ 4 టూల్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో జనరల్గా అయితే ఇప్పటి వరకు 2 టూల్స్, ఒక టూల్స్ చెప్పేవాళ్ళు. మరి ఇప్పుడు ఈ ఒక వీడియోలో 4 టూల్స్ గురించి ఎందుకు చెప్తారు అంటే, అందులో 4 టూల్స్ అంటే మెయిన్లీ 3 టూల్స్ అండి. సో ఈ 3 టూల్స్ ఒకే వీడియోలో చెప్పడానికి కారణం ఏంటంటే, సిమిలర్ టైప్ ఆఫ్ వర్క్స్ చేస్తాయండి. 3 టూల్స్ కూడాను సిమిలర్గా వర్క్ చేస్తాయి, ఒకేలా ఉంటాయి. వర్కింగ్ చేసే విధానం కూడాను ఒకేలా అనిపిస్తుంటుంది. కొంతమంది కన్ఫ్యూజన్లో ఒక టూల్ బదులు ఒక టూల్ కూడా వాడుతూ ఉంటారు. సో ఎవరిష్టం వాళ్ళదండి. ఏ టూల్తో వాళ్ళకి కంఫర్ట్గా ఉందనుకుంటే ఆ టూల్ వాడవచ్చు. కాకపోతే ఏ టూల్ ఏనికి అనేది పర్టికులర్గా అనేది ఈ వీడియోలో మీకు చెప్తా. హీలింగ్ బ్రష్ టూల్. అసలు హీలింగ్ బ్రష్ టూల్ అంటే ఏంటి? హీలింగ్ అంటే మాన్పడం అండి, మానడం. ఏదైనా గాయం ఏదైనా అయిందనుకోండి, హీల్ అవుతుంది అంటే మానుతుంది, అంటే గాయం ఎండిపోతుంది, గాయం మానుతుంది అన్నట్టు వర్డ్ వస్తుందండి. సో మనకి లేటెస్ట్ వెర్షన్స్లో అయితే, సీసీ వెర్షన్స్లో అయితే ఈ హీలింగ్ బ్రష్ టూల్ తరగా ఈ చిన్న లోగోలాగా ఉంచోండి. ఇది ఈ ఐకాన్ వచ్చేసరికి మనకి బ్యాండేడ్ సింబల్లో ఉంటుందండి. అంటే మనకి ఏదైనా గాయం అయితే దానిపైన మనం బ్యాండేడ్ వేసుకుంటాం చూడండి, ఆ బ్యాండేడ్ సింబల్ ఉంటుంది. సో ఈ 3 జనరల్గా ఏమంటారంటే, హీలింగ్ బ్రష్ టూల్, ప్యాచ్ టూల్ కూడాను టూల్స్ 2 అయినప్పటికి కూడా సిమిలర్ టైప్ ఆఫ్ వర్క్స్ చేస్తాయి. సో బ్రష్ యూజ్ చేసే విధానమే డిఫరెన్స్, పని అయితే ఒకటే అని జనరల్గా అంటారండి. సో పని ఒకటి కాదండి, యూజ్ చేసే విధానము డిఫరెన్సే ఉంటుంది, ఆ పని కూడా కొంచెం డిఫరెన్సే ఉంటుంది. ఏంటనేది ఈ వీడియోలో డెప్త్గా చెప్తా అండి. మేబీ డ్యూరేషన్ కూడా కొంచెం ఎక్కువే ఉండొచ్చు, ఓపికతో కొద్దిగా చూడండి. సో ఏంటనేది ఈ 3 టూల్స్ కూడాను ఒకే పర్పస్ ఎందుకు వాడతారు, లేదంటే ఏంటి డిఫరెన్స్, దేనికి వాడాలి ఈ టూల్స్ అనేది మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తా ఫ్రెండ్స్. ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కొంచెం నా ఛానల్ గురించి తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ ప్రీవియస్ టూల్స్ పార్ట్స్ అన్ని కూడాను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు చూడకపోతే చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే, దానికోసం నేను ఒక ఇమేజ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను స్టార్టింగ్. సో ఈ ఇమేజ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఈ స్పాట్స్. జనరల్గా అయితే ఈ హీలింగ్ బ్రష్ టూల్లో మనకి సీసీ వెర్షన్స్లో అయితే స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ అని కూడా ఒకటి ఉంటుందండి. సో ఈ బేసిక్ వెర్షన్లో అయితే అది లేదు, అడ్వాన్స్డ్ వెర్షన్స్లో ఉన్నది. సో ఇప్పుడు హీలింగ్ బ్రష్ టూలు, ప్యాచ్ టూలు, ఈ స్టాంప్ టూలు 3 ఈ ఇమేజ్ పైన ఎలా వర్క్ చేస్తాయనేది మీకు చూపిస్తా చూడండి. ఫస్ట్ హీలింగ్ బ్రష్ టూల్ తీసుకున్నాం. హీలింగ్ బ్రష్ టూల్ తీసుకున్నాక చూడండి కొన్ని ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయ్యాయి. ఇది ఫస్ట్ ఏంటంటే మనకి బ్రష్ సైజ్ అండి, ఇది డయామీటర్ మనకి ఎంత ఉండాలి ఏంటి అనేది, ఇది డయామీటర్. ఇది హార్డ్నెస్ చూడండి, హార్డ్నెస్ ఫుల్ పెడితే ఈ సర్కిల్ అనేది మీరు చూడొచ్చు. హార్డ్నెస్ ఫుల్ పెడితే ఈ సర్కిల్ అనేది మీరు చూడొచ్చు, రౌండ్ వచ్చింది. హార్డ్నెస్ 0 పెడితే చూడండి చుట్టూ హార్డ్నెస్ అనేది తగ్గింది. సో అలాగే స్పేసింగ్, మనము ఈ వర్క్ ఏదైతే మనం సోర్స్ ఏదైతే తీసుకుంటామో దానికి ఎంత స్పేస్లో ఇది వర్క్ చేయాలి ఏంటనే దాని గురించి అండి. ఇది బ్రష్ యాంగిల్ వచ్చేసరికి ఏ యాంగిల్లో మనము ఈ బ్రష్ అనేది వర్క్ చేస్తున్నాం అనేది దాని గురించి. సో ఇప్పుడు డయామీటర్ ఇక్కడ నుండైనా మనము ఈ సైజ్ అనేది, బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు అండి. సో చూడండి ఇప్పుడు ఇలా ఉంది మనకి. నేను చూపిస్తాను చూడండి, ఆన్ స్క్రీన్ కీబోర్డ్ అనేది ఓపెన్ చేస్తాను. ఇక్కడ యాంగులర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్ బ్రాకెట్ ఏమో సైజ్ తగ్గుతుందండి, క్లోజ్డ్ బ్రాకెట్ ఏమో సైజ్ పెరుగుతుంది. మీకు చూపిస్తా చూడండి. ఇది క్లోజ్ చేస్తాను.
ఇలా ఉంది కదా, మన కీబోర్డ్లో ఈ యాంగులర్ బ్రాకెట్, క్లోజింగ్ బ్రాకెట్ ఇలా హోల్డ్ చేసి పట్టండి పెరుగుతుంది. సో అదే ఓపెన్ బ్రాకెట్ ఇలా మీరు సింగిల్స్ అంటే ఇలా ట్యాప్ చేసినా సరిపోతుంది, లేదా హోల్డ్ చేసి పడితే సడన్గా తగ్గాలి అంటే తొందరగా తగ్గాలి అనుకుంటే హోల్డ్ చేసి పడితే తగ్గుద్దండి. సో ఆ విధంగా సో మనకు కావాల్సిన సైజు కీబోర్డ్ నుండి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు హీలింగ్ బ్రష్ గురించి ముందు చెప్తాం. మోడ్ వచ్చేసరికి జనరల్గా నార్మల్ మోడ్లోనే ఉన్నాయండి. తర్వాత మనకి ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏ టైప్ ఆఫ్ ఉందనే దాన్ని బట్టి ఈ మోడ్స్ అనేది మల్టిప్లైయా, స్క్రీనా, ఓవర్లే, ఈ టైప్ ఆఫ్ లైట్ అయినా, లుమినాసిటీ, ఈ విధంగా ఏదనేది పెట్టుకోవచ్చు. సో అండి సోర్స్ మనకి శాంపిల్ అనే దాని మీద ఉంది. సో దీని గురించి మీకు చెప్తా చూడండి. ఫస్ట్ ఇప్పుడు లెఫ్ట్ క్లిక్ ఇచ్చుకున్నాం అనుకోండి, ఇమేజ్కి ఒక ఎర్రర్ అనేది చూపిస్తుంది చూడండి. ఇలా క్లిక్ చేశాను చూడండి, ఇక్కడ ఏంటి ఎర్రర్ మనకు డిస్ప్లే అయింది. ఆల్ట్ క్లిక్ టు డిఫైన్ ఏ సోర్స్ పాయింట్ టు బి యూజ్డ్ టు రిపేర్ ద ఇమేజ్. ఈ ఇమేజ్ రిపేర్ చేయడానికి సోర్స్ పాయింట్ అనేది ఒకటి ఆల్ట్ క్లిక్ చేసి పట్టుకొని సోర్స్ పాయింట్ అనేది చూపించమని చెప్తుందండి. సో మనకి ఈ స్పాట్ అనేది మనకి మాయమైపోవాలి, అంటే స్కిన్లో కలిసిపోవాలి. దీన్ని వర్క్ చేయాలంటే సో దానికి నియర్లో స్కిన్ టోన్ ఎక్కడ మ్యాచ్ అయ్యేది ఉంటుందో ఆ ఏరియాలో మనం ఈ మౌస్ అనేది పెట్టుకొని, సో మౌస్ పాయింట్ అనేది పెట్టుకొని ఆల్ట్ క్లిక్ చేయండి. ఆల్ట్ క్లిక్ చేసి ఓకే చేయండి, అంటే లెఫ్ట్ క్లిక్ చేయండి. ఆల్ట్ హోల్డ్ చేసి పట్టుండి లెఫ్ట్ క్లిక్ చేసి ఇప్పుడు ఈ స్పాట్ పైన ఇలా క్లిక్ చేయండి. చూడండి మనకి అక్కడ కలిసిపోయింది. సో ఈ విధంగా మనం ఉన్న మొటిమలన్నిటిపైన మీరు ఎక్కడ అలా ఉంటే అలాంటి స్పాట్స్ అన్నిటిపైన మీరు ఈ విధంగా చేయొచ్చండి. చూడండి మొత్తం క్లియర్ అయిపోయింది. సో ఇది హీలింగ్ బ్రష్ టూల్ యొక్క యూజ్ అండి. చూడండి అదే మళ్ళీ నేను కంట్రోల్ ఆల్ట్ జెడ్ కొట్టి మళ్ళీ ఇమేజ్ నార్మల్ పొజిషన్లోకి తీసుకొస్తున్నాను. చూడండి ఇంతకు ముందు ఉండేటట్టు తీసుకొచ్చాను. ఇప్పుడు ప్యాచ్ టూల్తో వర్క్ చేసి చూపిస్తాను చూడండి. సో జనరల్గా ఏమంటారంటే హీలింగ్ బ్రష్కి దీనికి పనిచేసే విధానం తేడా, కానీ పని అయితే ఒకటే, రెండు టూల్స్ కూడా ఒకటే పని చేస్తానంటారండి. లేదండి రెండు టూల్స్ ఒకే పని చేసేటప్పుడు మనకి ఫోటోషాప్ వాళ్ళు రెండు టూల్స్ ఎందుకు ఇస్తారు, ఒకే పనికి రెండు టూల్స్ ఇవ్వరు కదా. ఏ టూల్ తాలూకు పని ఆ టూలే చేస్తుందండి. ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేస్తారు. హీలింగ్ బ్రష్ టూల్ అదే పని చేస్తుంది, ప్యాచ్ టూల్ అదే పని చేస్తుంది, స్టాంప్ టూల్ క్లోన్ స్టాంప్ టూల్ అదే పని చేస్తుంది అంటారు. సో మూడు టూల్స్ కూడా ఒకే దానికోసం పనిచేస్తే మూడు టూల్స్ ఇవ్వటం ఎందుకు, ఏదో ఒక టూలే ఇస్తారు కదా. సో అందుకని ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో హీలింగ్ బ్రష్ టూల్ ఆ విధంగా పనిచేస్తుంది అన్నాం కదా. ఇక్కడ పనిచేసే విధానమే డిఫరెన్స్ ఉంటుంది, కానీ పని అయితే ఒకటే అని చాలామంది చెప్తారు. అది రాంగ్ అండి. చూడండి చెప్తా. మనకి హీలింగ్ బ్రష్ టూల్ ఏంటంటే మనం సోర్స్ ఒకటి తీసుకొని అక్కడికి క్లిక్ చేసాం కదా. ఇప్పుడు అలా కాకుండా మనం ప్యాచ్ టూల్ అనేది తీసుకున్నాక సోర్స్ చూడండి డెస్టినేషన్ అని ఉంది. సోర్స్ అంటే ఏంటి, డెస్టినేషన్ అంటే ఏంటి అని చూపిద్దాం చూడండి. చూడండి ఇప్పుడు ప్యాచ్ టూల్ ఏంటంటే మనకి అక్కడ ఆల్ట్ క్లిక్ చేసి పట్టుకొని మనం చేసాం కదా మనం హీలింగ్ బ్రష్ టూల్లో. దీనికి అలా ఏం లేదండి. ఈ టూల్ వచ్చిన తర్వాత మనం ఏ పార్ట్ అయితే మనము ఆ పింపుల్ అయితే ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ క్లిక్తో హోల్డ్ చేసి బట్టి ఆ సైడ్కి స్కిన్ టోన్ దానికి మ్యాచ్ అయ్యే ఏరియాలో ఎక్కడ బాగుంటే అక్కడ అలా వదిలితే ఈ స్కిన్ టోన్ వెళ్ళి అక్కడ మనకి ఇదవుతుంది, అంటే ప్యాచ్ లాగా ఏర్పడుతుంది. కాకపోతే నిజానికి మీకు దీంట్లో కనిపించకపోవచ్చు, కానీ దీన్ని జూమ్ చేస్తే ఏ పార్ట్ అయితే మనం ప్యాచ్ చేసామో ఆ పార్ట్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుందండి. సో హీలింగ్ బ్రష్కి దీనికి ఆ డిఫరెన్స్ అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. మనం ప్యాచ్ చేసే పార్ట్ ఇప్పుడు నేను కంట్రోల్ జెడ్ కొడతా చూడండి, ఈ ఏరియాలో కొంచెం మార్పు అనేది వస్తుంది చూడండి. సో ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ నేను ఫిట్ అండ్ స్క్రీన్ చేస్తానండి. సో ఈ విధంగా మనం ఏంటంటే చూడండి మళ్ళీ ప్యాచ్ టూల్ తీసుకున్నాం. సో ఈ విధంగా మనము ఏదైతే మనం మొటిమలు ఉన్నాయో అది సెలెక్ట్ చేసి కొంచెం ఆ పక్క బాగున్న ప్లేస్లో ఇలా విడిచిపెడితే అలా అవుతుందండి. సో ఈ విధంగా ప్యాచ్ టూల్ అనేది వర్క్ చేస్తుంది. సో ఈ డెస్టినేషన్ అంటే ఏంటో చూద్దాం చూడండి. డెస్టినేషన్ అంటే ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకున్నాం కదా, దీన్ని ఒకసారి ఇంతకు ముందులాగే మనం పక్కన పెడదాం చూడండి. సో అలా ఉండిపోతుంది. డెస్టినేషన్ ఉన్నప్పుడు ఏంటంటే చూడండి కంట్రోల్ జెడ్ కొట్టాను. సో మళ్ళీ ఇది క్లియర్ చేశాను. డెస్టినేషన్ అన్నప్పుడు ఏంటంటే మనము ఇలా ఓపెన్ ఏరియాలో బాగున్న ఏరియాలో సెలెక్ట్ చేసుకొని ఆ పింపుల్ ఏరియాలో ఇలా పెట్టుకోవాలండి. అదే డెస్టినేషన్లో ఉన్నప్పుడు ఆ విధంగా చేయాలి. సో సోర్స్లో ఉన్నప్పుడు ఈ మొటిమని సెలెక్ట్ చేసి పక్కన పెట్టాలి. సో ఈ విధంగా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ప్యాచ్ టూల్కి దీనికి ఒకటే అన్నారు కదా. సో దానికి డిఫరెన్స్ అనేది మీకు చూపిస్తారు చూడండి. మళ్ళీ కంట్రోల్ ఆల్ట్ జెడ్ కొట్టి నార్మల్ పొజిషన్ తీసుకొచ్చిన ఇమేజ్
చూడండి. ఇప్పుడు ఈ పార్ట్ని మనం ఈ పింపుల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్ట్ క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేసి ఈ ఏరియాలో ఏదైనా ఈ హెయిర్ అంటే బ్లాక్ ఉంది కదా, మీకు డిఫరెన్స్ తెలియడానికి మీకు చూపిస్తా చూడండి. ఈ హెయిర్ పైన అనేది నేను ఇలా పెట్టాను. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ హెయిర్ పైన మనం చూడండి సేమ్ ఇది ఏదైతే ఉందో ఈ ప్యాటర్న్ ఇక్కడ మనకి బ్లెండ్ అయ్యింది, హెయిర్ పైన బ్లెండ్ అయ్యింది. కానీ హెయిర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది ఉందో ఆ కలర్లో ఈ పింపుల్ అనేది మనకి బ్లెండ్ అయ్యింది. సో అది హీలింగ్ బ్రష్. సో అదే ప్యాచ్ టూల్తో సేమ్ అదే పింపుల్ని నేను సెలెక్ట్ చేశాను. ఈ ప్యాచ్ టూల్ని తీసుకెళ్ళి అదే ఇది అక్కడ పెట్టాను. చూడండి, దీన్ని ఒకసారి ఇప్పుడు జూమ్ చేసుకుందామండి. జూమ్ చేసి చూద్దాం. చూడండి, మనం ఫస్ట్ హీలింగ్ బ్రష్ టూల్తో వేసేటప్పుడు ఈ ఎడ్జెస్ కానీ మనకి ఏం తేడా తెలియట్లేదండి. బ్యాక్గ్రౌండ్లో మ్యాక్సిమం మెర్జ్ చేసుకుంటుంది, అంటే బ్లెండ్ చేసుకుంటుంది. అదే ప్యాచ్ టూల్తో మనం వేసేటప్పుడు సో తన బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో బ్లెండ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ చూడండి, ఎడ్జ్ అనేది ఇవన్నీ మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుందండి. బ్యాక్గ్రౌండ్లో మనకి మెర్జ్ అయిపోవడానికి ట్రై చేయట్లేదు, బ్లెండ్ అయిపోవడానికి ట్రై చేయట్లేదు. సో కలర్ అనేది కొంచెం ఆ విధంగా బ్యాక్గ్రౌండ్ కలర్లో బ్లెండ్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ అంత పర్ఫెక్ట్గా అంటే హీలింగ్ బ్రష్ అంత దీనికైతే పర్ఫెక్ట్గా అయితే ఇచ్చేదండి. సో అది దీనికి దానికి డిఫరెన్స్. ప్యాచెస్ అంటే మనం ఫొటోస్ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అలాంటివి ఏవైనా ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆ ప్యాచెస్ వేసేటప్పుడు ప్యాచ్ టూల్ కొద్దిగా ఎక్కువ ఉపయోగపడుతుంది అండి. బ్లాక్ అండ్ వైట్ కలర్ మార్చేటప్పుడు ఆ ఓపెన్ ఏరియా అంతా డాట్స్లో ఉంటాయి కదా, అలాంటివి చేయడానికి ఎక్కువ ఇదవుతుంది. సో అలాంటిది ఎప్పుడైనా మనం బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫొటోస్ వేసేటప్పుడు ఈ ప్యాచ్ టూల్తో ఎలా వర్క్ చేయాలి ఏంటనేది మీకు చూపిస్తా. ఓకే, దీనికోసం ఇంకా ఫిట్ అండ్ స్క్రీన్లోకి వస్తున్నాం. సో ఇప్పుడు స్టాంప్ టూల్ గురించి చెప్తా అండి. సో సేమ్ ఇదే స్టాంప్ టూల్తో అయితే ఎలా వర్క్ చేస్తుందని చెప్దాం. సో ఇది కూడా హీలింగ్ బ్రష్ లాగా ఆల్ట్ పట్టుకొని మనం సోర్స్ అయితే ఇలా తీసుకోవాలి. సో తీసుకొని సో ఆ రెండు ఇక్కడ ఉన్నాయి కదా, దానికి దగ్గరలో ఇది వేద్దాం. చూడండి, ఈ రెండు అయితే మనకి బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఉన్నాయో ఆ కలర్లో మనకి హీలింగ్ బ్రష్ టూలు ప్యాచ్ టూలు బ్లెండ్ చేయడానికి ట్రై చేసాయి. కానీ స్టాంప్ టూల్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏముందో అక్కడ వచ్చి స్టాంప్ వేసినట్టు వచ్చింది, అంతేగాని బ్లెండ్ చేయలేదండి. సో అందుకనే ఈ ప్యాచ్ టూల్కి హీలింగ్ బ్రష్ టూల్కి దీనికి డిఫరెన్స్ ఉందండి. సో ప్యాచ్ టూలు అండ్ హీలింగ్ బ్రష్ టూలు కొంచెంలో కొంచెం బ్లెండ్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది ఉందో, కానీ ఇది మాత్రం అలా బ్లెండ్ చేయలేకపోతుందండి. సో అది డిఫరెన్స్. సో ఆ విధంగా ఉంటుందండి. కాకపోతే రిమైనింగ్ వర్క్ మనము ఇక్కడ పింపుల్స్ తీసే దగ్గర స్టాంప్ టూల్ కూడా ఎలా యూజ్ చేయాలని చూపిస్తా చూడండి. ఈ ఏరియాలో మనము దానికి నియర్లో స్కిన్ టోన్ మ్యాచ్ అయ్యే దగ్గరలో ఆల్ట్ పట్టుకొని ఇలా తీసుకొని ఈ విధంగా మనం చేస్తూ ఉంటే సో మనకి పింపుల్స్ అనేవి పోవడం అనేది జరుగుతుందండి. సో కాకపోతే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను ఈ ఏరియా తీసుకున్నా కదా, మనకి బ్యాక్గ్రౌండ్లో మనకి బ్లెండ్ చేయట్లేదు. చూడండి, ఇక్కడ వేరే కలర్, ఇక్కడ ఏ కలర్ ఉందో ఆ కలర్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్లో బ్లెండ్ చేయట్లేదు అనమాట. సో అదే మనకి హీలింగ్ బ్రష్ టూల్ అయితే మనకి బ్యాక్గ్రౌండ్ ఇది ఏ కలర్ ఉందో ఆ కలర్లో బ్లెండ్ చేసేసి మనకి ఇలాగ ఇక్కడ ప్యాచ్ చేసాము అన్న టైప్లో మనకి చూపేది. దానికోసం మీకు చూపిస్తా చూడండి. హీలింగ్ బ్రష్తో ఇప్పుడు చూపిస్తా చూడండి. ఈ ఏరియాని ఇక్కడ నేను తీసుకుందాం అనుకున్నాను అనుకోండి, ఈ ఏరియా ఒకలాగా ఉంది, ఈ ఏరియా జస్ట్ స్కిన్ టోన్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది. అయినా సరే ఇలాగ అనేసరికి మనకి ఈ బ్యాక్గ్రౌండ్ స్కిన్ టోన్లో అంటే ఈ స్కిన్ టోన్ ఎలా ఉందో ఆ స్కిన్ టోన్లో బ్లెండ్ చేయడానికి ట్రై చేసింది. అందుకనే ఇలాంటి స్పాట్స్ మొటిమలు అలాంటివన్నీ తీయటానికి ఎక్కువ హీలింగ్ బ్రష్ టూల్ అనేది మనకి వాడతారండి. ప్యాచ్ టూల్ అనేది వేరే టైప్లో యూజ్ అవుతుంది. సో స్టాంప్ టూల్ కూడా వేరేలా యూజ్ అవుతుంది. ఈ మూడు ఒకేలా అయితే పనిచేయడం యావరేజ్గా అటు ఇట్లో ఉన్నా సరే కొంచెం డిఫరెంట్ థింగ్స్కి అయితే ఈ మూడు టూల్స్ యూజ్ చేస్తారండి. సో దానికోసం ఇంకొక ఇమేజ్ అయితే ఓపెన్ చేస్తా చూడండి. సో ఈ ఇమేజ్ ఓపెన్ చేస్తానండి. సో హీలింగ్ బ్రష్ టూల్ తీసుకొస్తున్నా చూడండి. మనకి ఇక్కడ డయామీటర్ అనేది బ్రష్ సైజ్ అనేది నేను తగ్గించుకుంటున్నా. చూడండి, ఈ సెట్ మొదటి భాగాన్ని నేను క్లిక్ చేశాను, ఆల్ట్తో క్లిక్ చేసి సెలెక్ట్ చేశాను. ఇక్కడ అనేది నేను ఇలా పెడుతున్నా చూడండి. ఈ విధంగా వచ్చింది. సో ఈ విధంగా మనము దీన్ని మళ్ళీ ఒక క్లోన్లా తీసుకోవడానికి క్లోన్ స్టాంప్ లా కూడా యూజ్ అవుతుంది కాబట్టి సో క్లోన్ స్టాంప్ ఇవన్నీ సిమిలర్ వర్క్స్ అంటారండి. దీని పర్పస్ వేరే ఉంది. సో ఈ క్లోన్ తీసుకోవడానికి అయితే క్లోన్ స్టాంప్ టూల్ ఉంది. సో ఈ హీలింగ్ బ్రష్ టూల్ ఏంటనేది మీకు చూపిస్తా చూడండి.
మళ్ళీ ఆల్ట్ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ మనం ఈ ఇమేజ్ని మనం ఇలా పెడదాం చూడండి. సో ఇలా పెట్టాము చూడండి. ఇప్పుడు నేను ఇంకా లెఫ్ట్ క్లిక్ అనేది పట్టే డ్రా చేశానండి. సో ఈ లెఫ్ట్ క్లిక్ వదిలేక ఎలా మారుతుంది చూడండి. లెఫ్ట్ క్లిక్ వదిలేసానండి. చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్లో బ్లెండ్ చేయడానికి ట్రై చేసింది. ఇక్కడ చూడండి మనకి గ్రే కలర్ ఉంది. ఆ గ్రే కలర్ అంతా పోయి నార్మల్ కలర్లో మనకి ఇందులో బ్లెండ్ అవ్వడానికి ట్రై చేసింది. అది హీలింగ్ బ్రష్ యొక్క ఇదండి. అదే స్టాంప్ టూల్తో మీకు చేసి చూపిస్తా చూడండి. ఇది కూడా డయామీటర్ కొంచెం తగ్గించుకుంటున్నా. సో ఆల్ట్ పట్టి ఇది క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి చూడండి సేమ్ పనిచేసే విధానం అయితే మనం వర్క్ చేసేదైతే ఒకేలాగా ఉంటుందండి. కాకపోతే ఆఫ్టర్ రిజల్ట్ మాత్రం చూడండి స్టాంప్ టూల్తో ఇక్కడ ఎలా ఉంది యాజ్ స్టేజ్గా స్టాంప్ దించేసింది. కానీ అదే మనకి హీలింగ్ బ్రష్ టూల్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్లో బ్లెండ్ చేసుకుంది. అది హీలింగ్ బ్రష్ టూల్ యొక్క ఇదండి. సో ఈ విధంగా ఉంటుంది. అలాగే దీంట్లో ఆప్షన్స్ ఇప్పుడు చెప్దాం. ఇదంతా ఒపాసిటీ ఇదంతా మనం చెప్దాం చూడండి. హీలింగ్ బ్రష్ సపోజ్ స్టాంప్ టూల్ పెట్టాం. ఈ స్టాంప్ టూల్లో ఒపాసిటీ ఏంటి ఇవంతా మనం చూడండి. 100% ఇవన్నీ చూడండి. 100% ఉన్నప్పుడు ఇక్కడ ఎలా ఉందో అలాగే వచ్చిందండి. ఈ ఒపాసిటీ అనేవి తగ్గించామనుకోండి. సో తగ్గించి ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసి ఈ ఏరియాలో పెట్టాను చూడండి. చూడండి లైట్గా అంతకుముందు ఇమేజ్కి ఈ ఇమేజ్కి చూడండి ఒపాసిటీ అనేది తగ్గింది. ఈ విధంగా ఒపాసిటీ అనేది. సో ఎలైన్డ్ అనే దాని గురించి చెప్తా చూడండి. హీలింగ్ బ్రష్లో అయినా సరే దేంట్లో అయినా ఈ ఎలైన్డ్ అనేది వస్తుంది చూడండి. చూడండి ఎలైన్డ్ స్టాంప్ టూల్లో కూడా వస్తుంది ఎలైన్డ్. సో ప్యాచ్ టూల్లో కూడా వస్తుంది. ఈ 3 టూల్లో ఎలైన్డ్ అని ఉంది. ఎలైన్డ్ ఏంటనేది మీకు చెప్తా. సో కంట్రోల్ ఆల్ట్ జెడ్ పెట్టి ఇమేజ్ నార్మల్ పొజిషన్ తీసుకొచ్చాను చూడండి. సో ఈ ఎలైన్డ్ అనేది టిక్ లేకుండా ఉన్నప్పుడు ఏంటనేది చూద్దాం చూడండి. ఎలైన్డ్ ఇప్పుడు టిక్ తీస్తే ఉన్నాను మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఆల్ట్ పట్టి ఈ చెట్టు మొదటి భాగంలో నేను క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసేటప్పుడు మీరు చూడండి ఆ చెట్టు మొదటి భాగంలో ఆ ప్లస్ సింబల్ అనేది మీరు కనిపించవచ్చు చూడండి. మనం ఎక్కడ ఇది తీసుకెళ్ళి పెట్టినా అది మనము ఎంత దూరంలో తీసుకెళ్ళినా ఆ చెట్టు మొదటి భాగమే వస్తుందండి. మనం ఎక్కడ ఇది క్లిక్ చేస్తున్నా సోర్స్ అనేది ఇక్కడిదే తీసుకుంటుంది. సో మరి కంట్రోల్ ఆల్ట్ జెడ్ అనేది కొడుతున్నా. ఇప్పుడు ఈ ఎలైన్డ్ అనేది టిక్ చేసి చూద్దాం చూడండి. ఎలైన్డ్ అనేది టిక్ చేసి ఈ చెట్టు మొదటి భాగమే నేను ఆల్ట్ క్లిక్ చేసి చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇలా క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి చెట్టు మొదటి భాగం వచ్చింది. ఇప్పుడు ఈ ఇటువైపు తీసుకొచ్చి చేశాను చూడండి. మనకి ఏరియా చూడొచ్చు. ప్లస్ సింబల్ అనేది ఎక్కడ వచ్చింది చూడండి. చెట్టు మొదటి భాగంలో ఇప్పుడు రాలేదు. మనము ఫస్ట్ మనం ట్యాప్ చేసిన దానికి ఇప్పుడు ఎంత దూరంలో ట్యాప్ చేసామో అది కూడా ఎలైన్ అవుతుంది. అది అంత దూరంలోనే ఆ ఎలైన్ చేసుకుంటుంది. మీరు చూడొచ్చు చూడండి. ఆ ప్లస్ సింబల్ అనేది ఎక్కడెక్కడ మనం ఇచ్చేస్తున్నాం అక్కడెక్కడ వస్తుంది. అది ఎలైన్ యొక్క ఇదండి. సో ఈ ప్యాటర్న్ ఏంటంటే ఇక్కడ శాంపిల్డ్ అంటే మనం ఇక్కడ ఏది తీసుకుంటామో అది శాంపిల్డ్ అండి. ప్యాటర్న్ అంటే చూడండి ఇక్కడ ఉన్న ప్యాటర్న్స్ ఏవైనా చూడండి ఈ విధంగా మనకు ఆ ప్యాటర్న్స్ అనేవి ఇక్కడ అలా పెట్టుకోవడానికి ఇదండి. సో సోర్స్ అంటే ఏంటంటే ఇదిగోండి చూడండి. శాంపిల్డ్ అంటే ఇది మనం ఇది తీసుకొని ఇలా పెట్టడం. సో ప్యాటర్న్ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్నవి ఏవైనా మనం ప్యాటర్న్స్ తీసుకోవచ్చండి. సో ఇవి ఏవైనా తీసుకోవచ్చు ఆ విధంగా. సో ఈ మూడిని మామూలు ప్యాచ్ టూల్కి కూడా ఇది ఉంటుందండి. సో క్లోన్ స్టాంప్ టూల్కి కూడా ఉంటుంది. సో ఈ విధంగా ప్యాటర్న్ స్టాంప్ టూల్ కూడా సేమ్ అంతేనండి. ఈ విధంగా మనకి వర్క్ చేస్తుంది. సో ఆ విధంగా ఉందండి. యూజ్ ఆల్ లేయర్స్ అనే దాని గురించి మనం చెప్పుకుందాం. సో యూజ్ ఆల్ లేయర్స్ ఏంటనేది మనం చేద్దాం. మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకొద్దాం. ఇది ఒరిజినల్ ఇమేజ్. ఈ ఇమేజ్ లాక్లో ఉంది కదా, ఈ లేయర్ లాక్ని మనం తీసేసేయండి. సో లేయర్ లాక్ తీసి దీన్ని న్యూ లేయర్ అనేది ఒకటి పెట్టుకుందాం. ఇక్కడ ప్లస్ అంటే న్యూ లేయర్ అనేది క్లిక్ చేస్తే లేయర్ అనేది వచ్చింది. నిజానికి ఇప్పుడు ఈ లేయర్ ఏది సెలెక్ట్ అయ్యిందో ఆ లేయర్ మీద వర్క్ జరుగుతుందండి. ఇప్పుడు లేయర్ 1 సెలెక్ట్ అయ్యింది. ఇక్కడ మనం క్లోన్ స్టాంప్ టూల్ ఏం యూజ్ చేసినా ఇక్కడ మనకి యూజ్ అవ్వట్లేదు చూడండి, వర్క్ అవ్వట్లేదు. అదే ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ మీద అంటే లేయర్ 0 మీద మనం ఇప్పుడు ఎక్కడైనా వర్క్ చేయండి చూడండి, వర్క్ అవుతుంది. సో ఆ విధంగా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఈ లేయర్ యూజ్ ఆల్ లేయర్స్ అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను అండి. ఇవి 100% పెట్టేస్తున్నాం చూడండి, పెట్టేసా. యూజ్ ఆల్ లేయర్స్ అని టిక్ చేసామనుకోండి. ఇప్పుడు లేయర్ 1 పైన ఉన్నాం, మనం ఈ 0 లేయర్ పైన లేము. లేయర్ 1 పైన ఉన్నా సరే వర్క్ ఇప్పుడు జరిగింది చూడండి. చూడండి లేయర్ 1 పైన ఉన్నా వర్క్ జరుగుతుంది.
సో యూజ్ ఆల్ లేయర్స్ అంటే ఏ లేయర్ పైన ఉన్నా వర్క్ జరిగేటట్టు. ఇక్కడ ఇంకొక లేయర్ తీసుకుంటున్నా చూడండి, లేయర్ 2 చూడండి. ఏ లేయర్ పైన ఉన్నా వర్క్ జరుగుతుంది. ఈ టిక్ తీసేసాను, టిక్ తీసే సెకండ్ లేయర్ పైన నేను ఇప్పుడు చేస్తా చూడండి, అవ్వట్లేదు. సో ఆ విధంగా ఈ యూజ్ ఆల్ లేయర్స్ అనేది మనకి టిక్ చేస్తే ఆ విధంగా యూజ్ అవుతుందండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ 3 టూల్స్ అనేది మనకి ఉపయోగపడతాయండి. హీలింగ్ బ్రష్ టూల్ మ్యాక్సిమం పింపుల్స్ అలాంటివన్నీ చూడండి. ఈ పింపుల్స్కి సంబంధించి ఒక ఇమేజ్ నేను ఇంకా కొంచెం పెద్ద మోటిమలో ఉన్నవి ఒకటి తీసుకుంటున్నాను చూడండి. మనం ఇంతకుముందు ఇమేజ్ మీద కంపేర్ చేసుకుంటే కొద్దిగా పెద్దగా ఉన్నాయి. సో దీన్ని ఒకసారి చేసి చూపిస్తా చూడండి, హీలింగ్ బ్రష్తో చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ నేను ఇప్పుడు డయామీటర్ కొంచెం తగ్గించుకుంటున్నాను చూడండి. ఈ ఏరియాలో ఆల్ట్ అనేది క్లిక్ చేసి, సారీ ప్యాటర్న్లో ఉండిపోయిందండి, ఇది తీస్తున్నా. శాంపిల్లో మనం క్లిక్ చేసుకుందాం చూడండి. ఇక్కడ ఆల్ట్ పట్టి క్లిక్ చేసుకొని దీని మీద ఇలా క్లిక్ చేసుకోండి చూడండి. ఇక్కడ ఉన్నది అలా వచ్చింది. సో ఈ విధంగా మనము చూడండి, ఈ విధంగా మనం పింపుల్స్ అనేది మనం హీలింగ్ బ్రష్తో చేసుకోవచ్చండి. సో హీలింగ్ బ్రష్, స్టాంప్ టూలు, సో అలాగే ప్యాచ్ టూల్ తాలూగా ఉపయోగాలు ఈ విధంగా ఉంటాయండి. సో ఫర్దర్గా మనము వీడియోస్ చెప్తున్నప్పుడు అంటే టూల్స్ గురించి జస్ట్ లైట్గా ఎక్స్ప్లెయిన్ చేయటం కాబట్టి ఈ విధంగా చెప్తున్నా. సో మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు, ప్రాజెక్ట్ చేసేటప్పుడు వాటి గురించి క్లియర్గా మనం చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.